ఎవరో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ముగ్గురు నిందితులను కోర్టు కస్టడీకి అనుమతించడంతో ఈ స్కామ్ వెనుక ఇంకా ఎవరెవరున్నారో కూపీలాగనున్నారు. మరోవైపు మియాపూర్ ల్యాండ్ స్కామ్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న కాంగ్రెస్ నేతలు దీనిపై కేంద్రం కలగజేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మియాపూర్ ల్యాండ్ స్కామ్ లో ముగ్గురు నిందితుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. సబ్ రిజిస్ట్రార్ యూసఫ్ ను 8 రోజులు, వ్యాపారి కృష్ణారెడ్డి, యూసఫ్ మిత్రుడు మహమ్మద్ ముజాయిద్దీన్లను 4 రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ మియాపూర్ 9వ మెట్రోపాలిటన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు తప్పుడు పత్రాలతో మెట్రో రైలు సంస్థ నుంచి పరిహారం దండుకోవడం, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, ప్రభుత్వ స్థలాల్లో భారీగా విల్లాలు, లగ్జరీ ఫ్లాట్లు నిర్మించి వేల కోట్లు దండుకోవాలని ప్రణాళికలు రూపొందించినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు తేల్చారు. నిందితులను కస్టడీకి ఇవ్వడంతో ఈ స్కామ్ వెనుక ఇంకా ఎవరెవరున్నారనే దానిపై కూపీ లాగనున్నారు. ఇదిలా ఉంటే మియాపూర్ ల్యాండ్ స్కామ్ భూములను తెలంగాణ కాంగ్రెస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, భిక్షపతి తదితరులు పరిశీలించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన 100, 101, 102 సర్వే నెంబర్ల భూముల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ పాలన కుంభకోణాలమయంగా మారిందన్న సబితా ఇంద్రారెడ్డి 10,000 కోట్ల రూపాయల విలువైన భూములను కాజేస్తే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఏదో తూతు మంత్రంగా ఏదో చిన్న అధికారులను సస్పెండ్ చేయడమో ఇచ్చేయడమో కాకుండా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి దీంట్లో ఉన్న దోషులను బయటకు తీయాలి, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఎంతో బయట పెట్టాలి, ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి నిజంగా ఈ భూమిలో ఏ పాత్ర వాళ్ళకి లేకపోయి ఉంటే, నిజంగానే ఈ భూములలో వాళ్ళకి ఏ స్వార్థం లేకపోయి ఉంటే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని కావచ్చు, ముఖ్యమంత్రి గారి మంత్రివర్గాన్ని కావచ్చు, వాళ్ళకి ఏ సంబంధం లేదని వాళ్ళు అనుకుంటే ఇది సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి, ప్రజల ప్రాపర్టీ కాబట్టి ప్రభుత్వానికి జరుగుతున్న నష్టం అది ప్రజలకు జరుగుతున్న నష్టమే. ప్రభుత్వం ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మియాపూర్ ల్యాండ్ స్కామ్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, దీనిపై కేంద్రం కలుగజేసుకుని సిబిఐ విచారణ జరిపించాలని టీ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.